ఎందుకే రావడం ఛానల్కి స్వాగతం అండి. మీరు అన్ని ఫ్రూట్స్తో జ్యూసులు తాగే ఉంటారు. నేను వెరైటీగా వాటర్ యాపిల్స్తో జ్యూస్ చేస్తున్నానండి. ఈ అన్ని సీజన్లో దొరకవండి, ఒక సమ్మర్లోనే దొరుకుతాయి. ఈ సమ్మర్లో దొరికినప్పుడు మీరు కంపల్సరీ వాటర్ యాపిల్స్తో జ్యూస్ చేసుకొని తాగండి. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చు, ఇందులో స్వీట్ ఎక్కువ ఉండదండి. నేను షుగర్ పేషెంట్లు కూడా తాగాలని చెప్తున్నానండి. ఇది అందరూ తాగొచ్చు ఈ జ్యూస్. ఈ ఫ్రూట్స్ మనకి ఎప్పుడు దొరకండి, సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది. అప్పుడు మనం కంపల్సరీ జ్యూస్ చేసుకొని తాగొచ్చండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు తాగొచ్చండి. ఇది హెల్తీకి చాలా మంచిది. ఇది చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్కి కూడా చాలా మంచిదండి, హెల్తీగా ఉంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చండి జ్యూస్. ఈ ఫ్రూట్స్ దొరికినప్పుడు కంపల్సరీ మీరు జ్యూస్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది వాటర్ యాపిల్స్తో. అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి ఈ సీజన్లో తప్పించి, మిగతా సీజన్లో దొరికినప్పుడు మీరు కంపల్సరీ చేసుకొని తాగండి. ఈరోజు నేను చేస్తానండి వాటర్ యాపిల్స్తో. ఇది వాటర్ యాపిల్స్ అంటారండి. వాటర్ యాపిల్స్తో ఎలా జ్యూస్ చేయాలో చేసి చూపిస్తానండి మీకు ఈరోజు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం తాగితే మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి. మనం సాధ్యమైనంత మట్టుకు ఇంట్లో తయారు చేసుకున్న జ్యూసే ఫ్రెష్గా తాగితే మన పిల్లలకైనా మనకైనా మన పెద్దవాళ్ళకైనా ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఈ యాపిల్స్ని మనం వాటర్లో క్లీన్ చేసుకున్నాము. ఇవి కొంతమంది రోజా యాపిల్ కూడా అంటారండి, కొంతమంది వాటర్ యాపిల్స్ అంటారు. ఇలా వేసి క్లీన్ చేసుకున్నాను వాటర్లో. యాపిల్స్ని మనం బాగా క్లీన్ చేసుకున్నామండి వాటర్లో. మనం సమ్మర్లో బాగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదండి, మనం ఎండలో నుంచి వస్తాం కదా బయటికి వెళ్ళి, అప్పుడు రాగానే ఇది వాటర్ యాపిల్ జ్యూస్ చేసుకొని తాగితే బాడీ బాగా కూల్ అవుతుంది, చలవ చేస్తుంది, ఒంటికి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లు చక్కెర వేసుకోకుండా చేసుకోవాలండి. మామూలు షుగర్ లేని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు షుగర్ వేసుకొని మనం జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏం చేసుకున్నా యాపిల్స్ని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ యాపిల్ జ్యూస్కి కావాల్సిన ఐటమ్ అండి: వాటర్ యాపిల్స్ ముక్కలు, కాసి చల్లార్చిన పాలండి, ఒక కప్పు బీటెడ్, ఒక కప్పు చక్కెర. నేను కలర్ కాంబినేషన్ కోసం బీటెడ్ వాడుతున్నానండి, ఏ ఫుడ్ కలర్ వాడలేదు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చండి. షుగర్ పేషెంట్ల మట్టుకి చక్కెర వేసుకోకుండా బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగొచ్చండి జ్యూస్. వీటిలన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది, మనం మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేసుకుందాం. 2 కప్పులో వాటర్ యాపిల్స్ ముక్కలు వేసుకున్నామండి, ఒక కప్పు బీటెడ్ ముక్కలు వేసుకున్నామండి, ఒక కప్పు పాలు పోసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది నలిగిపోయింది కదండి, ఇప్పుడు మనం ఒక కప్పు చక్కెర పోసుకున్నాము. అలా ట్రిప్ మిక్సీ పెట్టుకున్నాం. జ్యూస్ చేసుకోవడం అయిపోయిందండి. ముందుగా ఐస్ ముక్కలు వేసుకున్నాను. ఐస్ క్యూబ్ చేసుకోవడం అయిపోయిందండి. మనం మిక్సీ పెట్టిన చేసి మనం గ్లాసులో పోసుకున్నామండి. చల్లగా కూల్ వాటర్ యాపిల్స్ జ్యూస్ రెడీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.